అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు. సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలకి చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పైన రకరకాల నిందలు వేశారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనే కదా. ఒకటన్నా, నేను ఎంపీ అయిన తర్వాత ఏ స్థాయిలో కష్టపడ్డాను అనేది సరే సరే అండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి, నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. ఏదో ప్రజలు మరి ఏ విశ్వాసం పొందలేకపోయినో నేను కూడా విశ్లేషించుకోవాలి. ఎందుకు చేస్తానంటే ఇంత కష్టపడ్డా, ఎంపీ అయిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలను వదిలేసి తిరిగిన సందర్భాలు, సాయంత్రం ఢిల్లీలో ఉంటే మార్నింగ్ ఢిల్లీలో ఉంటే సాయంత్రం రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేవాడిని. ఆ రకంగా ఒక రోలింగ్ స్టోన్ కిందన తిరిగినాము. సో ప్రజలు మరి ఆశీర్వదించలే. అదే అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఎలక్షన్స్ ముందర 4 రోజుల ముందరు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండి సుమారుగా 230 కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని వచ్చి రైతుల ఖాతాల్లో వేసాం డబ్బు. మరి ఆ డబ్బు తీసుకుని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే స్థలాలు ప్రజలకి ఇచ్చారో అదే తరహాలో ఇక్కడ కూడా ఇచ్చాం. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన డబ్బు ప్రజాస్వామ్యమే కదా ఇవి ఇచ్చినవన్నీ కూడా. సో ఖచ్చితంగా ఇళ్ళు నిర్మాణం చేయాలి, అవి గృహప్రవేశాలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన ఉంటుంది 100%. ఎందుకు చేతనంటే రాజమండ్రికి సంబంధించి సుమారుగా 38,000 మందికి పట్టాలు ఇచ్చాం. సో ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది. అట్లా కాదండి, ఇప్పుడు డబ్బు రైతు ఖాతాల్లో వేసాం కదా, భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, మరి భూమి ఉంటున్నప్పుడు ఇంకా ఫేక్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు నిజంగా వాళ్ళు మార్చేసుకుని కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవాలి లేదా వాళ్ళ అభిమానులకి ఇచ్చుకోవాలని అంటే వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకోవాలి. మేము నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా వాళ్ళ మద్దతుదారులా మేము ఎక్కడా కూడా చూడలే. పేదరికం ఒకటే కొలమానం, ఆ రకంగా ఇచ్చాము. అందరికీ కూడా సింపథైజర్స్, ఏ పార్టీ సింపథైజర్ అయినా కూడా చూడాలి, అందరికీ ఇచ్చాం. మరి అది వాళ్ళు నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా అండి. ఇప్పుడు జగనన్న వారియర్స్ అండి మేమంతా కూడా. జగనన్న ఇవన్నీ రకరకాల మాటలు, ఏమీ శాంటిటీ ఉందండి మాటలకి. సో ఖచ్చితంగా జగనన్నతోనే మా ప్రయాణం ఎప్పుడు కూడా, జగనన్నతోనే ప్రయాణం. ఎందుకంటే మీకు రాబోయే 3-4 నెలలు అర్థమైపోతాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈయన ప్రతి ఇంటికి అమ్మఒడి 3 ఉంటే 3కి ఇచ్చేస్తాము, మహిళలకి 1,500 ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, వికలాంగులకు 6,000 ఇస్తాము, 4,000 రూపాయల పెన్షన్ మే నెల నుంచి ఇస్తామని అంటే ఇక్కడ నిజంగా బహుశా ఇస్తారేమో అని ప్రజలు భ్రమపడ్డారు. సో ఈ రాబోయే 2-3 నెలలు అర్థమైపోతాయి ఏ స్థాయిలో ఇస్తారు, మేము ఎంతమంది జనాభాకి మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళు ఎంతమంది జనాభాకి సంక్షేమ పథకాలు ఇస్తారు అనేది అర్థమైపోతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళం కూడా నిత్యము నేర్చుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా మనం ప్రతి కార్యక్రమం కూడా చేయాలి. సో ఆ రకంగానే చేస్తాము. సో ఖచ్చితంగా ఒకటి మరి నిజంగా నిస్వార్థంగా పనిచేసాం. ఎక్కడా కూడా నేను నా వరకు సొంత ఆస్తులు అమ్ముకున్నాను. ఎక్కడా కూడా ఈ పలానా రూపాయి తీసుకోవాలి, పలానా ఇది చెయ్యాలని ఎక్కడ కూడా ఆలోచనే లేదు.
సొంత ఆస్తులు అమ్ముకుని మరి వాళ్ళు చేసినప్పటికీ కూడా మరి ప్రజలు ఆశీర్వదించలేదంటే బాధ అనిపిస్తాం. ఒకటన్నా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నేను ప్రజలకి రాజమండ్రికి ఇంత చేశాము, నన్ను చూసి ఓటు వేయండి, జగనన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, జగనన్నను చూసి ఓటు వేయండి అని అడిగాం. మరి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల నుంచి ఇంకొక అంశము, ఇప్పుడు నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము కొన్ని టీవీ ఛానల్స్ని నిషేధం ప్రకటిస్తూ ఉన్నారు. అది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పుడు రెప్యూటెడ్ సంస్థలైన TV9, NTVని కూడా టెలికాస్ట్ చేయకూడదు అని నిషేధం పెట్టడం ఏంటో. ఇప్పుడు నిజంగా ఒకే పార్టీకి కొమ్ము కాసే ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని నిజంగా అనుకోవచ్చు. ఇది TV9, NTV లాంటి మీడియా సంస్థలు కూడా వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. మరి వాళ్ళని కూడా ఈ రకంగా చేశారంటే ఇంకా వాళ్ళకి భజన కొట్టే వాళ్ళకే ఛాన్సెస్ ఏమో.